ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నర్సాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు మనతో. సార్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఎక్కువ శాతం ఏపీ నుంచి యువత వలస వెళ్ళిపోతున్నారు అంటున్నారు. దీంట్లో బీహార్ కంటే ఏపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటున్నారు. అంటే కేంద్రం అనేక పథకాలకు అనేక పరిశ్రమలకు నిధులు ఇచ్చినా అవి ఎటు వెళ్ళిపోతున్నాయి అనుకో. వాస్తవం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు ప్రారంభం అవడమే కాదు, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు కూడా ఇవాళ బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. సాగునీరు వ్యవస్థ సరిగా లేక చాలా చోట్ల క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి. యువతకి ఉపాధి లేదు. గతంలో ఒరిస్సా ప్రాంతాల నుంచి లేకపోతే బీహార్ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున వలస వచ్చేవారు. ఇవాళ బయట ప్రాంతాలకి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాదు, చదువుకున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తు లేదు, ప్రభుత్వ సెక్టార్లో లేవు, కనీసం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనుచూపు మేరలో లేదు. ఒక కొత్త ఇండస్ట్రీ కానీ ఒక యూనిట్ కానీ ఉన్న పరిశ్రమలు అమర్రాజా లాంటి కంపెనీలు, రిప్యుటేటెడ్ కంపెనీలు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కంపెనీలు బయటికి తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాక మాత్రమే వలసలు ఆగుతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అంటే వైజాగ్లో 3 రోజుల పాటు కూడా పెద్ద సమ్మిట్ జరిగింది, ఎంతోమందికి ఉపాధి వస్తుంది అనుకున్నారు, కానీ ఆ ఊసే లేదు. ఏం జరిగిందంటారు? అసలు యువతకి ఉద్యోగాలు అనేవి ఎక్కడన్నా మీరు చూసినట్టు అనిపించింది? వైజాగ్లో సమ్మిట్ పెట్టారండి, 2 సార్లు 3 సార్లు పెట్టారు. అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్ పెట్టేసి 25,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, పేపర్ అనౌన్స్మెంటు. ఇప్పుడు ఎవరన్నా ఒక ఇండస్ట్రియలిస్టు అప్రోచ్ అయినప్పుడు వారికి ఇమీడియట్గా 3 రోజుల్లోనో 5 రోజుల్లోనో వారికి కావాల్సినటువంటి క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ అలికేషన్స్ చేసి వారి గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసి ఆ విధంగా వచ్చినటువంటి 2-3 పరిశ్రమలు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల యొక్క ఆగడాలు భరించలేక, దౌర్జన్యాలు భరించలేక పరిశ్రమలు ప్రారంభించడానికి ముందు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తులు ఈ రాజకీయ అవినీతి కారణంగా అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు, కొత్తగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, దీనిపై ఏమంటారు? వైసీపీ మేనిఫెస్టో ఏముందండి, ఏదో పాత సీసాలో కొత్త సారా. పెన్షన్ 3,000 3,500 చేస్తానన్నాడు, 500 పెంచుతా అన్నాడు 5 సంవత్సరాలకి, అది ఆఖరి 2 సంవత్సరాలు అని చెప్పాడు. అలా అమ్మ ఒడి లేకపోతే ఇంకోటి ఇప్పుడు 75,000 ఇస్తే 1,50,000 ఇస్తా అన్నాడు. అంటే ఈ 75,000కి రాబోయే 5 ఏళ్ళలో ఎప్పుడో మళ్ళీ ఇంకో 75,000 పెంచుతానని. ఈ మేనిఫెస్టో చూస్తే వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందనే విషయం అర్థం అవుతా ఉంది. ఒక 500 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచుతాం, అది కూడా ఆఖరి 2 సంవత్సరాల్లో పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ ఆర్థిక పరిస్థితి మనకు అర్థమవుతాం. నరసాపురం వశిష్ఠ గోదావరిపై బ్రిడ్జ్ అనేది చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోతుంది, శిలాఫలకాలకే పరిమితం అవుతుంది. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇవాళ చెప్తున్నాను, మీరు వినండి. నేను ఎంపీగా గెలిస్తే నేను ఎంపీగా ఉన్నటువంటి కాలంలోనే ఒక 2 సంవత్సరాలు తప్పితే ఇంకొక సంవత్సరం 3 సంవత్సరాల కాలంలోనే వశిష్ఠ వారధి పూర్తి చేసి మనంతా కూడా ఆ వారధి మీద ప్రయాణించే విధంగా చేస్తాను. 100కి 200%. ఇవాళ మీడియా పూర్వకంగా చెప్తున్నాను. పూర్తిగా కూడా నరసాపురం తీర ప్రాంత అభివృద్ధితో పాటు కొన్ని పెండింగ్లో ఉన్న పరిశ్రమలు కూడా నేను పూర్తి చేస్తాను. ఎంపీకి గెలిచిన తర్వాత అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను చేస్తానని శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.